ఈ లోగో పక్కనేమో టిఎం అని ఉంది, ఈ లోగో పక్కనేమో ఆర్ ఉంది. అసలు టిఎం అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? వీటిని ట్రేడ్ మార్క్ సింబల్స్ అంటారనమాట. నువ్వు ఒక బ్రాండ్ ని స్టార్ట్ చేసావు, ఖచ్చితంగా ఆ బ్రాండ్ కి లోగో కావాలి. సో మంచిగా యూనిక్ గా నువ్వైతే లోగోని డిజైన్ చేపించుకున్నావు. డిజైన్ చేపించుకోగానే నువ్వైతే ట్రేడ్ మార్క్ లైసెన్స్ కి అప్లై చేయాలి. సో అప్లై చేయగానే ప్రభుత్వం ఒక ఎక్నాలెడ్జ్మెంట్ లెటర్ ని మనకైతే ఇస్తుంది. ఆ లెటర్ రాగానే మన లోగో పక్కన టిఎం అని చెప్పి మనమైతే పెట్టుకోవాలి. టిఎం అని పెట్టుకోగానే మన లోగోకి లీగల్ ప్రొటెక్షన్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ టిఎం కి ఆర్ కి డిఫరెన్స్ ఏంటంటే, మనం ట్రేడ్ మార్క్ లైసెన్స్ కి అప్లై చేయగానే ప్రభుత్వం మన ప్రొఫైల్ ని అనగా మన అప్లికేషన్ ని పబ్లిక్ డొమైన్ లో పెడుతుంది. సో 18 to 24 మంత్స్ టైం ఇస్తుంది. 18 to 24 మంత్స్ లో ఎవ్వరు కూడా అబ్జెక్షన్ పెట్టకపోతే ఇంకా ట్రేడ్ మార్క్ లైసెన్స్ అన్నది వచ్చినట్లే. ఆ లైసెన్స్ రాగానే మనమైతే ఆర్ అని మార్చుకోవచ్చు. ఆర్ అంటే రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్.